పెట్టుబడి ఉంటది అనేసి సుప్రీంకోర్టు ఓకే పావని గౌడ్ గారు, జితేందర్ గారు ఒకవేళ ఆ భూమిని మీరు స్వాధీనం చేసుకోవాలనుకున్నా, లేదంటే ప్రభుత్వం అమ్మాలని చూసింది ఆ భూమిని, తద్వారా ఆదాయం సంపాదించుకోవాలని చూసింది అన్నా కూడా ఎందుకు ఆ భూమిని చదును చేయాల్సినటువంటి అవసరం ఏముంది? చాలా మంది అంటున్నారు కదా, ఒకవేళ ప్రభుత్వం అమ్మాలి అనుకుంటే ఆ రకంగానే ఆ భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత విక్రయించి ఉంటే వేలంలో అయిపోయేది కదా. ఈ రకంగా ఎందుకు ప్రభుత్వం బుల్డోజర్లను తీసుకొచ్చి ఆ చెట్లన్నీ కూల్చి ప్రభుత్వమే ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసింది, ఇదంతా ఒక హైడ్రామా అయిపోయింది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఒప్పుకుంటారే? చూడండి, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఆ భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ ఇష్యూ అవుతుందని ఎందుకు అనుకుంటారండి? ఆల్రెడీ యూనివర్సిటీకి 397 ఎకరాలు అనేది చంద్రబాబు నాయుడు గారు పక్కన ఇవ్వడం జరిగింది. ఈ 400 ఎకరాలు బిల్లీరావు గారికి ఐఎంజీ సంస్థ స్పోర్ట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వ భూమి కాబట్టి స్వాధీనం చేసుకోండి మీరు దాన్ని అని చెప్పడం వల్ల ఈ రోజు 178 కోట్ల పెట్టుబడులు వచ్చినాయండి. మరి పెట్టుబడులు వస్తే ఉద్యోగాల కోసం, కల్పన కోసమే కదా చేయాల్సింది. ఇప్పుడు స్వాధీనం చేసుకోవచ్చు, కోర్టు ఆదేశాల ప్రకారం స్వాధీనం చేసుకోవచ్చు, కానీ ఎందుకు ప్రభుత్వమే అక్కడ చెట్లు కూల్చాల్సిన పనే ఉంది అని మీరు ఒక సంస్థకి, ఏదైనా ఒక సంస్థకి కేటాయించినప్పుడు పెట్టుబడుల కోసమో ఉద్యోగ కల్పన కోసం ఒక పెద్ద సంస్థకు కేటాయించినప్పుడు ఆ సంస్థే చూసుకునేది కదా అక్కడ వ్యవహారాన్ని. ప్రభుత్వం ఎందుకు ముందస్తుగా వేలం గానీ లేదంటే ఏదైనా సంస్థ కేటాయించుకోవడానికి చెట్లు కూల్చాల్సి వచ్చింది? వేలం ఇవ్వలేదండి. వేలం ఎక్కడ ఇచ్చారండి? ఇప్పుడు అక్కడ మాకున్నటువంటి ఒక సంస్థకు హ్యాండ్ ఓవర్ చేయడానికి మనము దాన్ని క్లీన్ చేయడం తప్ప, ఇప్పుడు అక్కడ మనకు ఎవరైనా దాని స్థలం చూస్తేనే కదండి ఏ కంపెనీ అయినా కూడా తీసుకోవడానికి ముందుకు వస్తుంది. పెట్టుబడులు వచ్చినప్పుడు ఆ పెద్ద పెద్ద సంస్థలు వచ్చి స్థలం ఎక్కడ ఉందంటే అడిగి మాకు ఇస్తే మేము ఎక్కడ పెట్టుబడులు పెడతాము? మరి అక్కడ మరి కంపెనీస్ ఎట్లా వస్తాయి, ఎక్కడ పనిచేస్తాయండి? ఇప్పుడు సోదరి చెప్తూ మేము హరితహారం చేసినామని చెప్తున్నది. కాళేశ్వరంలో 7,000 ఎకరాల ఉన్నటువంటి భూమిలో అనేక లక్షలాది వృక్షాలను నేలకూర్చిండ్రు, మల్లన్న సాగర్ దగ్గర నేలకూర్చిండ్రు. మరి ఇలా హరితహారం అని ఎక్కడ చేశారండి? 2 ప్రాజెక్టులు కడితే కూలేశ్వరం కట్టింది, అది కూలిపోయింది. అది 1,02,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కూలిపోయింది. అక్కడ వందలాది పావని గౌడ్ గారు ఉన్నది ఇద్దరే, ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. అదే ఇప్పుడు ఈ రోజు ఆ కూలిపోయే పరిస్థితి తీసుకొచ్చి అక్కడ 7,000 ఎకరాల భూమిని చదును చేశారండి. కొన్ని 100 లక్షల చెట్లు, చేమలు, ప్రజలంతా మల్లన్న సాగర్ లో ఇప్పటికీ ఇంకా వాళ్ళకి డబ్బులు ఇవ్వలే, నానా రకాలుగా మనుషులు ఇబ్బందులు పడ్డారు. ఆ రోజు చేయలేదా అంటే చేసిరు కదా. ప్రభుత్వం పరంగా ప్రభుత్వం ఏం చేసింది? ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు? 14 నెలలు కాలేదు, ఈరోజు ఓపికనే లేదు వాళ్లకు. 10 సంవత్సరాలు అనేక రకాల విధ్వంస కార్యక్రమాలు చేసి ఎమ్మెల్యేలను లాక్కోవడము, రకరకాల ఇబ్బందులు పెట్టడము, మా పిసిసి అధ్యక్షుడు గారు రకరకాల ఇబ్బందులు పెడితే అన్ని రకాలుగా ఓర్చుకున్నాము. ఆ రోజు మా ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు మేము కోర్టు పోలేదు, ఏది చేసినా కూడా మేము ఓర్చుకున్నాం. సరే ప్రభుత్వ పరంగా ఏమైనా చేస్తున్నారు కదా అని. ఈ రోజు 14 నెలలు కాలేదు, అప్పుడే దాడులు చేయడం మొదలుపెట్టి 14 నెలల అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినాం కదండి. ఈ రోజు మహిళల కోసం ఫ్రీ బస్ పెట్టినాము, ఉద్యోగాల కల్పనలో ఉద్యోగాలు. ఇప్పుడు సోదరి అన్నట్టుగా ఇప్పుడు మహాలక్ష్మి దాంట్లో ఉచిత సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము, రైతు భరోసా ఇచ్చినాము, చేయూతనిచ్చినాము, 1వ తారీఖు రోజు సాలరీస్ ఇచ్చినాము, గృహజ్యోతిలో 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాము, ఇందిరమ్మ ఇండ్ల కోసం 5 లక్షల చొప్పున వాళ్ళకి అది ఇస్తున్నాము, యువ వికాసం కోసం ఈరోజు 5 లక్షల కోట్లు ఇస్తున్నాము. మరి పెట్టుబడులు రావాలి, ప్రభుత్వం నడవాలి, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలి, ఉద్యోగాలు రావాలి. మరి భూమిని సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని చేయడం తప్పంటే ఎలా అండి? మరి ఓపికనే లేదు వీళ్ళకి. ప్రభుత్వం చేస్తున్న దానికి ఈరోజు ప్రభుత్వ పరంగా సుప్రీంకోర్టులో ఫైట్ చేసి తీసుకొచ్చిన దానికి మమ్మల్ని అప్రిషియేట్ చేయాలి కాంగ్రెస్ పార్టీని. ఎంతసేపు విమర్శలు చేయడం తప్ప ఇంకెక్కడ ఉందండి? బీజేపీ వాళ్ళకి కూడా ఏం దొరకట్లేదు, బీఆర్ఎస్ వాళ్ళకి ఏం దొరకట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళని ఈ రోజు చీకొట్టిండ్రు వాళ్ళ ప్రజలంతా. ఈ రోజు మాకు చేసే పనిలో ఈ గత 14 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినాము. ఈ రోజు 6 గ్యారెంటీలు పూర్తి చేస్తున్నాము. ఇవన్నీ పూర్తి అయిపోతాయి, సమస్యలు వస్తాయి, అందరికి ఉద్యోగాలు వస్తాయి, మా నిలువ నీడ లేకుండా పోతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, మాకు పుట్టగతులు ఉండే రాబోయే కాలంలో మా ప్రభుత్వం రాదు, ఇక 30 సంవత్సరాలు రాదు. ఇన్ని అబద్ధాలు చెప్తుంటే వినాలండి. నేను ఓపికగా కదా తల్లి, నువ్వు కూడా ఓపికగా నీ సమయం వచ్చినప్పుడు